రావట్లేదు. సెకండ్ ప్రైజ్ ఎయిర్పోర్ట్ క్లబ్ ఫస్ట్ క్లాస్ ఎవరు 3000 రూపాయలు. పట్టుకోండి సార్. ఇక్కడ శ్యామన అండర్ కంట్రోల్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఇరుకుల రామకృష్ణ గారు ఈరోజు వారు వచ్చిన సందర్భంగా సూర్యాపేటలో ఉన్న 13 క్లబ్బులు బ్రహ్మాండంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా వారి చేతుల మీదుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్మిస్తున్నాం. ఈరోజు ఇప్పుడు ప్రత్యక్షంగా డయాబెటిక్ పేషెంట్లు వారందరికీ కూడా ఉచితంగా షుగర్ టెస్ట్ చేయించడం జరుగుతుంది. మార్చలేము, కానీ మనకున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఫైనాన్స్ సోర్సెస్లో కొంతవరకైనా మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఈ 1,00,000 మందిలో ఏ పేద వాసవ్యంలో వారి కుటుంబానికి వారి కూతురు మ్యారేజ్కు ఒక 25,000 రూపాయలు మనం ఫైనాన్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. స్పోర్ట్స్లో మరి సుమారు ఈ సంవత్సరం ఒక 52 సేవా కార్యక్రమాలు మనం రూపొందించడం జరిగింది. అందులో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక 10 కోట్ల రూపాయలు ఓన్లీ సర్వీస్ ప్రాజెక్టు మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, సమాజానికి ఉపయోగపడే విధంగా, సమాజం గుర్తుంచుకునే విధంగా ఏదో మొక్కుబడిగా చేసే కార్యక్రమాలు కాకుండా పగడ్బందీగా శాశ్వతంగా ఉండే కార్యక్రమాలు నిర్వహించండి. ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఏది చేసినా కూడా మనం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వడానికి కూడా ఈ సంవత్సరం మేము రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి సూర్యాపేట వాసవి క్లబ్కు నా యొక్క వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఐఈసీ ఆఫీసర్లు చాలామంది సూర్యాపేటలో మరి కార్యకర్తల కంటే ఎక్కువ కూడా అధికారులు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. అరే ఎవరైనా వేరే వాళ్ళకి లేడీని పంపి ఈ కార్యక్రమానికి ప్రతినిత్యం మాకు సహకరించిన సాయి గారు గారికి మరియు వారి సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ట్రాఫిక్ సిబ్బంది తోటి మా ట్రైన్ చక్కగా మాకు సహకరించారు కదా. ట్రాఫిక్ అర్థమైన లేకుండా దయచేసి క్రమశిక్షణతో అందరూ తీసుకుని రావాలి.
చెప్పండి. ఓకే. చూడే నాకెళ్ళి చూడు. అరే బాబు చిన్న చిన్న ఫోటో రతన్ అంజలి 1 2 1 2 3 1 2 చాలా చూసుకోవడం జరుగుతుంది. కొట్టండి. చెప్పండి.